శర్మ గారు, బంగారం శర్మ గారు, సనాతన ధర్మం కోసం లేదా హిందుత్వం కోసం లేదా ఈక్వాలిటీ కోసం పాటుపడుతున్నటువంటి పార్టీలు చాలా చాలా తక్కువ మన దేశంలో ఈ రోజున. ఆ ప్రయత్నం ఎంతో కొంత భారతీయ జనతా పార్టీ చేస్తోంది, డెఫినెట్గా చేస్తోంది. బట్ ఆశించినటువంటి ఫలితాలని కొంతమేర పొందలేకపోయిందని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్గా తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, కేరళలో పర్వాలేదు కాస్త కథలకి, ఇక్కడ కూడా కొంత ఓట్ షేర్ పెరిగింది. మంచి రోజులు వస్తాయంటారా భవిష్యత్తులో, మనం ఆశించవచ్చా? అంటే నేను జనరల్గా పార్టీ ఓరియంటెడ్ పార్టీ లైన్ ఎప్పుడు చెప్పనండి. ధర్మాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి, పరిరక్షించినటువంటి వాళ్ళు, ఇది నేను ప్రధానంగా తీసుకునేటువంటి లైన్. మీరు అన్నట్టుగా కాస్త తాపత్రయం బీజేపీలోనే ఉన్నంతలో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అలా ధర్మాన్ని కాపాడేంత దాకా విస్తృతంగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా జనాలలోకి లో లెవెల్కి వెళ్ళి ఎందుకు అవసరమో అని తెలియపరిచేటటువంటి సక్రమమైన వ్యవస్థలు లేవండి హిందూ ధర్మం. మీకు ఒకటి చెప్తాను. ఆంధ్ర రాష్ట్రంలో క్రిస్టియానిటీ ఈ మధ్య కాలంలో డెవలప్ అయింది. కానీ ఆ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎవరు ఏ చర్చిలకు వెళ్తున్నారు, ఏ చర్చిల్లో క్రిస్టియన్స్ ఏ పాస్టర్స్ మాట వింటారు, ఏ చర్చిల్లో క్రిస్టియన్స్ తోటి ఏ పాస్టర్స్ తోటి ఏమేం చెప్పించచ్చు అనేటటువంటి ఒక ఇంటెలిజెంట్ స్ట్రక్చర్ వాళ్ళకు ఉంది. అలాగే ఇస్లాంలో కూడా ఈ ఈ ఈ మసీద్ దగ్గరికి ఇంతమంది వెళ్తారు, ఈ సంఘటనలో ఇంతమంది ఉన్నారు, ఈ గ్రూప్ లో ఇంతమంది ఉన్నారు అని వాళ్ళ దగ్గర లెక్క ఉంది. ఒక సందేశాన్ని తీసుకెళ్లి ఆర్గనైజ్డ్ వేలో వాళ్ళు మొత్తం సమాజంలో వాళ్ళ సమాజానికి మొత్తానికి తెలిసేట్టుగా చెప్పగలరు. లేకపోతే ఏకపక్షంగా బెంగాల్లో ఓట్లు, కేరళలో ఓట్లు ఈ విధంగా అవటం, దగ్గర 98 సీట్ల దాకా ముస్లింస్ కి ఎంపీస్ రావడం, ఇవన్నీ కూడా అంత ఈజీగా జరగవు. వాళ్ళంత సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. ఏనాడు హిందుత్వంలో మీరు చెప్పే, ఇప్పుడు మన బీజేపీ అనండి, లేదు మీరు చెప్పేటువంటి మన ఇంకొక పార్టీ ఏదో ఒకటి కానివ్వండి, వాళ్ళు ఎవరైనా దీన్ని ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చేయాలి అనే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? ఎక్కడైనా ఒక సందేశాన్ని మొత్తం హిందువులందరికీ చేర్చాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎలాగో ఉన్నారు కాబట్టి, అంటే వారు కూడా చర్చలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి ఆచార్య సంస్థల్ని వీటన్నిటిని కొంచెం ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనము మన సంస్థల్లోనే రాజకీయాలు ఆలోచిస్తాం. సంస్థల్ని స్ట్రెంథెన్ చేయాలి ఎలా? ప్రతి చిన్న ఏరియాలోకి ఈ గురుతత్వాన్ని పంపించి ఆ పిల్లల లోపల మైండ్ లో పనిచేయాలంటే తీసుకోవాల్సిన స్ట్రాటజీస్, వెన్ వాళ్ళంత బోల్డ్ గా స్ట్రాటజీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి 10 పాయింట్లు చంద్రు కమిటీవి వెరీ ఆర్గనైజ్డ్ కుట్ర. బట్ వేరే ఇంత ఆర్గనైజ్డ్ గా ఎవరు చేయట్లేదండి. కేవలం సెక్యులర్ గా సిస్టమేటిక్ గా ముందరికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతో ఈవెన్ భారతీయ జనతా పార్టీ, ఐ నెవర్ సే ఇట్ యాజ్ అన్సెక్యులర్ పార్టీ, ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ సెక్యులర్ పార్టీ. బట్ మిగతావి నేను చెప్తోంది అవతల దాడి చేయాలనుకునేవి సెక్యులర్ అనేటటువంటి మాటని, డెమోక్రసీ అనేటటువంటి స్ఫూర్తిని అన్నిటినీ పక్కన పెట్టి దాడి చేస్తున్నాయి. ఈ చిన్న తేడాని అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ చాలా ఉంది. కాబట్టి మీరు చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ అయినా, పిహెచ్పిలైనా, ఆర్ఎస్ఎస్లైనా, లేదు పీఠాలైనా, ఇవన్నీ కూడా ఏకీకృతమై ఒక స్ట్రక్చర్, అప్రోప్రియేట్ స్ట్రక్చర్ కింద ఫార్మ్ అయి చిన్న లెవెల్ నుంచి పిల్లవాళ్ళ యొక్క బుద్ధిలో ఎలా పనిచేయాలి. సిలబస్లు కరెక్ట్ గా చేంజ్ చేయలేకపోయామండి. ఇప్పటికి సిలబస్లు చేంజ్ చేయలేనటువంటి దుస్థితి 10 ఏళ్ళు దాటింది. కాబట్టి మనలో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా చాలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేం ఏకపక్షంగా అని ముందరికి వెళ్ళమనను. అలాంటివన్నీ చేసి గెలుచుకోవాల్సిన అవసరము చిన్న వయసు నుంచి మెదడు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళవి అందరివి ఒక అవేర్నెస్ ని కరెక్ట్ గా క్రియేట్ చేసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. మనం పనిచేస్తున్న 5% వాళ్ళు ఆల్రెడీ 70% దాటింది. ఇప్పుడు చాలా చాలా మీడియా సంస్థలు మీలాగా అనేకం పనిచేస్తున్నాయండి. నాకు తెలిసి ఏం సపోర్ట్ ఉందండి? ఎవరి దగ్గర నుంచి ఏం సపోర్ట్ లేదు.
మీ మానాన మీరు యుద్ధం చేస్తున్నారు ధర్మం కోసం. అంతే. నేనేమంటాను, ఇలాంటి సంస్థలను ఎందుకు సపోర్ట్ చేయరు? ఎవరినైతే మనం వెనక్కేసుకొస్తామో వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత లేదా? అలాంటి అవేర్నెస్లు పెరగాలి. అది పెరగకపోతే ఆ క్వశ్చన్ చేసి సమాజంలో, ఎందుకంటే మేమేమి ఆశించే వాళ్ళం కాదు కాబట్టి ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ తయారు చేయడం అనేది వాళ్ళ చాలా అవసరం భారతదేశంలో. లేకపోతే కేవలం ఇప్పుడు తిలకము, ఈ దారాలు కట్టుకోవద్దు, రంగు దారాలు కట్టుకోవద్దు, ఈ సెక్యులర్ పేర్లు ఉండేవి తీసేస్తామనే కుట్ర 1000% పెరుగుతుంది. మనలాగా అరిచేవాళ్ళు ఓన్లీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అరవడం, ఇంటికి వెళ్ళి భోజనం చేయడం, నిద్రపోవడం అవుతుంది. అదే ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ఒక మన సంప్రదాయంలో ఒక భాగం. సంప్రదాయాన్ని కాదనడానికి వాళ్ళు ఎవరు? తప్పండి, చాలా పొరపాటు. దీని మీద మనం కోర్టుకు వెళ్లాల్సిందే. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ డెసిషన్స్ ఇందులో చాలా ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ నే వెక్కిరించేటటువంటి స్థాయిలో తీసుకున్నటువంటి డెసిషన్స్ ని, కుట్రని త్రూ కోర్టే భగ్నం చేయాలి. ఏకపక్ష కమిటీ ఇందాక మనకి వెంకటేశ్వరరాజు గారు చెప్పినట్టు అది ఎలా అండి నాకు తెలియకడుగుతా. ఆయనకున్న బ్యాక్ డ్రాప్, వెనకాల తీసుకున్న నిర్ణయాలు అన్ని లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్నవే. కాబట్టి ఇది మనం ఎంతైనా జాగ్రత్తగా పరిశీలించి ఆర్గనైజేషనల్ గా దాడి చేయాలి. ఇవాళ హిందూ లా బోర్డ్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ 100% అవసరము. అది లేకపోతే చాలా దెబ్బతింటున్నాము. అలాంటి ఆర్గనైజేషన్స్ డెవలప్ కావాలి. మన సమస్యలన్నీ కూడా ముందు అసలు కోర్టులకేను, ఈ పోలీస్ స్టేషన్ల కంటే ముందు లా బోర్డ్ దగ్గరికి కూడా వెళ్ళి సెటిల్ చేసుకునేట్టుగా హిందుత్వానికి సంబంధించిన లీగల్ ఇష్యూస్ ని అడ్రస్ చేసేటటువంటి ఒక వ్యవస్థ, బలమైన వ్యవస్థ మనకు కావాలి. పీఠాలు, సమాజాలు అన్ని ఏకీకృతమైన దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఇట్లాంటి ఇష్యూస్ మీద ఉంది. ఈ ఇష్యూ ఏదో ఓ బంగారయ్య శర్మ గారో, వెంకటేశ్వర రాజు గారో, ఓ ఆర్ఎస్ఎస్ దో, విహెచ్పిదో, బీజేపీదో అని అనుకోకుండా ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఎన్ని హిందూ స్కూల్స్ ఉన్నాయో, ఎన్ని సమగ్రంగా సెక్యులర్ భావజాలాన్ని గౌరవించేటువంటి ఇతర మతాల్లో ఉండే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, అందరూ కలిసి సమష్టిగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్ట్గా చెప్పారు వెంకటేశ్వరరాజు గారు. తమిళనాడులో ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతీయవాదము ఎలాగూ ఉన్నది. దీంతో పాటు కొద్ది రోజుల కిందట అక్కడ వేర్పాటువాదం కూడా కొంత బీజాలు వేసే ప్రయత్నం ఒక డిఎంకే ఎంపీ సురేష్ కుమార్ అనుకుంటా, పేరు కరెక్ట్గా గుర్తున్నాడు, సురేష్ కుమార్ అనుకుంటా, డికే శివకుమార్ సోదరుడు అనుకుంటా, అతను తమిళులకు ఒక ప్రత్యేక దేశం కావాలంటూ మాట్లాడతాడు. ఇది చాలా పెద్ద నేరం. అంటే ఇలాంటి భావజాలం అనేది మనకు కొన్ని పెక్యులర్ అక్కడ పంజాబ్లో కనిపిస్తుంది, జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది, ఇక్కడ మళ్ళీ తమిళనాడులో కనిపిస్తుంది. ఇది అలార్మింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎలక్టెడ్ పర్సన్సే ఒక సంస్థకు, అంటే ఒక పురాతనమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, రాహుల్ గాంధీ అటువంటి వాడు, నేను 370 ఆర్టికల్ మేము కనుక వస్తే తీసేస్తామంటున్నారు వాళ్ళు. ఎంత ధైర్యం చూడండి. అంటే 370 ఆర్టికల్ తీసేస్తాము అనేటువంటిది, అంటే వాళ్ళు అంటున్నారు అని అంటే మిగతా ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి స్వార్థమా ఏంటి అనేటువంటి దాంట్లో కనపడుతుంది కదా. మిగతా వాళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఒక విషయం ఏంటంటే అవగాహన రాహిత్యం ఒకటి, రెండవది ఏంటంటే స్వార్థం ఒకటి, తర్వాత బంగారయ్య శర్మ గారు అన్నట్టుగా ఒక బిహెచ్పిను, ఒక ఆర్ఎస్ఎస్, ఒక బంగారయ్య శర్మ గారు, ఒక వెంకటేశ్వరరావు, ఇంకెవరో అనే విషయం చెప్తాను. వీళ్ళు కాకుండా సమాజంలో మార్పులు చేయాల్సినటువంటి ఇంకొకటి, ఇవాళ సిలబస్ ఏం కొద్దిగా కూడా దాన్ని చేస్తే కాషాయకరణ చేస్తున్నారు అంటున్నారు. అని గబ్బులు పెట్టి పేరుస్తున్నారు. ఇవాళ ఒకసారి ఆలోచించి చూడండి, నలంద యూనివర్సిటీ మన పునర్నిర్మించారు. ఎంత సంతోషం అండి. అది కొన్ని కోట్ల రూపాయలు పెట్టేసి మళ్ళీ మన యొక్క పూర్వ చరిత్ర ఏదైతే ఆధారం ఉందో దాన్ని మనం మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకున్నాం. అంటే మన యొక్క పురాతన చరిత్రను, మన భవ్యతను ఏదైతే ఉందో వాటన్నిటిని చేస్తే వీళ్ళు మతమౌఢ్యము. అరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే మతమౌఢ్యం లేదు, మనం చేస్తున్నటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి మతమౌఢ్యం కింద వస్తున్నాయి. అంటే వీటన్నిటిని సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా ఈ భారతదేశంలో ఉన్నారనే అర్థం కదా. ఉన్నారు కదా. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే వీటన్నిటికీ కూడా మనం ఇవాళ
మనం అంటే రాముడు దళిత రాజు అని చెప్పి అంటున్నారు ఇవాళ. తర్వాత ఝాన్సీ లక్ష్మి కాదు చలకరీ బాయ్ అని అంటున్నారు ఇవాళ. అంటే ఇదివరకు ఉన్నటువంటి చరిత్ర మనకు భవ్య చరిత్రను రాసినటువంటి ఎవరైతే ఉన్నారో అవన్నీ తప్పుడు రాశారు చరిత్రలో. ఇప్పుడు తిరగరాయాలి, దాన్ని కరెక్ట్ అయినటువంటి చరిత్ర రాయాలంటే ఇది కాషాయీకరణ చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ ఎవరైతే న్యాయంగా ధర్మంగా పనిచేసే వాళ్లకు ఆలోచన శక్తి ఉండి అందరూ కూడా కొంత సమూహమే కాకుండా సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించిన రోజు డెఫినెట్ గా మార్పు అనేటువంటిది వస్తుందండి. డెఫినెట్ గా మార్పు రావాల్సిందే, వస్తుంది కూడా. ఈ రోజు రేపు అంటే మామూలుగా ఇవాళ వెస్ట్ బెంగాల్ లో జరుగుతుంది, రేపు కేరళలో జరిగింది, ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా జరుగుతుంది. ఇవాళ లవ్ జిహాద్ జరగడం లేదా, ఇవాళ మత మార్పులు జరగడం లేదా, అనేకమైన జరుగుతున్నాయి. చూస్తూ కూడా వాటిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మన దేశంలోనే మన దగ్గరనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఖండించాల్సినటువంటి అవసరం, తోటి మానవునిగా, తోటి హిందువుగా, ఒక ధర్మం కలిగినటువంటి వ్యక్తిగా అపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అది చేసేసి వీళ్ళు చేస్తున్న మౌఢ్యులు అని చెప్పేసి పేరు పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ అంత ధైర్యంగా చేస్తున్నారు అంటే వాళ్ళ అర్థం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఓకే, చివరిగా బంగారు శర్మ గారు, సరే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం తప్పు అనేది చాలామంది ముక్త కంఠంతో చెప్తున్నారు. వాళ్ళు బయటకు చెప్తున్నది వేరు, యాక్చువల్గా హిడెన్ ఎజెండా వేరు. సో ఈ కుల వివక్ష లేకపోతే వర్ణ వివక్ష గతంలో కానీ ఇప్పుడు కానీ దేశంలో ఏ ప్రాంతంలోనైనా గతంలో ఉందా, అసలు ఎప్పుడు లేదని అనుకోవాలా? చాలామంది అంటుంటారు బ్రాహ్మణులు సుప్రీమసీ అంటుంటారు, వీళ్ళ వల్లనే వచ్చిందని చెప్పి చాలామంది బురద వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు గతంలో ఏమైనా జరిగిందా, ఇప్పుడు ఎక్కడైనా ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఉంటే దాన్ని ఎరాడికేట్ చేయడం ఎలాగా? మనకి యాదగీత కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మడు మాంసం కొట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అవసరమైనటువంటి విషయాలు నేర్చుకొని వచ్చారు, ధర్మ సూక్ష్మాలన్నీ నేర్చుకొని వచ్చారు. అదే విధంగా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా రాజులు ధర్మాలు చెప్పినటువంటి ఉన్నాయి. సూతుడు అనేకమైనటువంటి ధర్మాలు అనేక ప్రదేశాల్లో మనందరికీ కూడా ఈ రోజుకి ఏకదా నైమిషారణ్య అంటే సూత మహామునిలా చెప్పారు అనే విషయాన్నే మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనకి తిక్కన్న గారికి లేఖకుడిగా ఉన్నటువంటి ఆయన గురునాథుడు అనేటటువంటి కుమ్మరాయన. ఈ దేశంలో జ్ఞానానికి ఇచ్చినంతవంటి ప్రాధాన్యత శంకరాచార్యులు వారంతటి వారు చండాలోస్తు సతోద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ్మ, ఎవరికి ఆత్మజ్ఞానం ఉంటే వాళ్ళు నాకు గురువులేనయ్యా, ఇంత మనీష ఇంతటి గొప్పదైనటువంటి ప్రజ్ఞా జ్ఞానం ఉన్నటువంటి ఈయన నాకు గురువు అని నమస్కారం చేసినటువంటి సంస్కృతి భారతదేశపు సంస్కృతి. ఈ దేశంలో ఆ విధమైనటువంటి విభజన లేదు. ఆయన ఎంతో గొప్పగా మీకు ప్రశాంతంగా మొత్తం అంతా తిరిగి రాశాడు మెకాలే. నేను ఐ హావ్ ట్రావెల్డ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ దిస్ కంట్రీ, ఎక్కడా నాకు ఒక బెగ్గర్ కనిపించలేదు, ఎక్కడ చూసినా అందరూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అంటే వివక్షలు ఉంటే ఆ వివక్షలన్నీ రాయాలి కదండి బ్రిటిష్ లైబ్రరీకి. వీళ్ళందరూ సహజంగా కలిసి ఉండేవాళ్ళు పల్లెటూళ్ళల్లో. మా పాత నుంచి ఈ రోజు దాకా కూడా మనకి ఎలా ఉండేదయ్యా అంటే, ఒక బ్రాహ్మణ్ణి రెడ్డి గారో కమ్మవారో లేదు ఇంకెవరైనా సరే కుమ్మరివారో లేదు కమ్మరివారో ఎవరైనా సరే అందరూ కూడా ఏమండి పెద్దనాన్న గారు, బాబాయ్ గారు, మామయ్య గారు పిలుచుకుండేవారు. ఆ ఇళ్లలో పిల్లల్ని మా ఊరు అల్లుడు గారు అని గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. ఆ విధంగా పలకరించుకుంటూ ఈ వ్యవస్థ భారతదేశంలో ఉండేది. అంత వివక్ష ఉంటే 1%, 2% ఉన్న జనాల్ని ఎప్పుడో తొక్కేసేవారు. లేవు మీకు కరెక్ట్ గా మనకి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో కొన్ని సినిమాలు తీశారు. స్వాతంత్రం రాకముందు కూడా సినిమాలు తీశారు. మాయాబజార్ సినిమా, అందులో ఘటోద్భజుడు ఎస్వి రంగారావు గారు కాపు, సూర్యకాంతం ఆయన తల్లి బ్రాహ్మణులు. అదే విధానంలో సావిత్రి గారు కాపు,
కృష్ణుడు కమ్మ, ఇలా ఎన్ని కులాలు మీరు తీసుకుంటే ఆ కులాలన్నీ కలిసిమెలిసి కూర్చొని ఆనందంగా పనిచేస్తున్నాయి. వాళ్ళలో అంత వివక్షలు ఉంటే అలా ఎలా పనిచేయగలుగుతారండి? అంటే 80s నుంచి సిస్టమేటిక్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అటాక్ స్టార్ట్ చేశారండి. ఒక 10 మంది కలిసి లేని విషయాన్ని ఉంది 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 అంటే అది బూచ్ అయ్యేది. ఎక్కడ సమాజంలో అయినా 1-2 ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు అందరూ కూడా ఈయనని అవమానించారు అనే విషయాన్ని చెప్తారు, ఎవరు? మన ఏకలవ్యుణ్ణి. కానీ అక్కడ కర్ణుడు అత్యంత దారుణంగా అర్జునాదుల్ని తిట్టినటువంటిది, నిండు సభలోకి వచ్చి ఏకలవ్యుడు మాట్లాడినటువంటి మాటలు, ఈ కర్ణుడు వాళ్ళందరి సైన్యంతో కలిసి కౌరవ సైన్యంతో ఏకలవ్యుడు కూడా ఉండడము, ఇవి అంటే వాళ్ళు కలిసే ఉన్నారు, కులాల పరంగా కాదు. అభిప్రాయ భేదంతో ఉన్న తేడాని కులాల్లోకి తీసుకొని వచ్చి పెడుతుండేవాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని చెప్తుండేవారు. కర్ణుడు అశ్వత్థామని తిట్టినటువంటి మాటలు ఎవరు చెప్పలే. కాబట్టి ఈ దేశంలో ఒక సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యవస్థని దాన్ని ఒక కుల వ్యవస్థ కింద మార్చి చిత్రీకరించారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న దాంట్లో ఎక్కడైనా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటే ఆ ఇన్సిడెంట్స్ తీసుకొని వచ్చి మనం పెట్టకూడదు. ఇన్సిడెంట్స్ ని కాన్స్టిట్యూషన్ తెచ్చాం, రిజర్వేషన్ తీసుకొచ్చాం, అయినా మీకు అన్యాయం జరిగిందా, దీన్ని ఇక్కడికి మార్చాం అంటే అది అక్కడికి మర్చిపోమనే కదా. పాతవన్నీ తవ్వి ఈ రోజు కూడా జనాల మైండ్ లోకి పెడుతున్నారు అంటే ఇది కుట్రపూరితమైనటువంటి చర్య కాదండి. ఎక్కడైనా తేడా జరిగితే మీ 70 ఏళ్ల కాన్స్టిట్యూషన్ ని అపహాస్యం చేసుకుంటున్నాం, ఇంకా కులాల గురించినటువంటి చర్చ చేసుకుంటే ఈ విధమైన ఆలోచనలతోటి బ్రిటిష్ వాడు వేసినటువంటి బీజాలు సుస్పష్టంగా మనందరి మీద పనిచేస్తూ ఉన్నాయి ఈరోజు. ఓకే, బంగారే శర్మ గారు, అలాగే వెంకటేశ్వరరాజు గారు, మీరు అన్నట్టుగా చట్టపరంగా అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది. బహుశా ఈ నిర్ణయాన్ని డెఫినెట్గా ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయిస్తారని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో భవిష్యత్తులో. చర్చలో పాల్గొన్నందుకు మీకు అలాగే వెంకటేశ్వరరాజు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హిందూ సంఘాలు, విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కోర్టుకు వెళతాం, దీన్ని తిప్పికొడతాం. అలాగే భవిష్యత్తులో గత కొన్ని సంవత్సరాలుగా డిఎంకే చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని తిప్పికొట్టాలంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులలో ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులు కావచ్చు లేదా హిందూ సంఘాలు కావచ్చు, ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఐక్యత ఉండాల్సినంత లేకపోవడం వల్లే స్టాలిన్ సర్కార్ ఇలాంటి బరితెగింపు నిర్ణయాలు తీసుకుంటోంది అనేటువంటి అభిప్రాయాలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.